అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ అందించామని ప్రకటించారు. స్థానిక 11వ డివిజన్ ఆనందపేట గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అనేక కారణాలతో తొలగించిన పెన్షన్లను తిరిగి పునరుద్ధరించేలా నూతన పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఆనందపేట అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం సామాజిక పెన్షన్లు 3000 నుంచి 4000 చేయడమే కాకుండా ఈ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్కి 15,000 వరకు, అలాగే వివిధ వర్గాలు 11,000, 9,000 పెన్షన్స్తో ఈరోజు రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నెలలో కూడా కొత్తగా పెన్షన్స్ రాయడం కూడా మొదలుపెట్టాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు గత ప్రభుత్వంలో అందరం కూడా చూసాం. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, లేకపోతే కారు కొన్నారనో అనేక రకాలుగా పేదవాళ్లకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు 1 సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి మాట ప్రకారం 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ఆనందపేట ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద అధికారులను గతంలోనే 2-3 సార్లు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ నెలలో దీని మీద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా డ్రైన్స్తో పాటు రోడ్డు, సీసీ రోడ్ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి స్థానిక ప్రజల్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఎప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వీధిలో కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సమస్యలను కనుక్కొని డ్రైన్ను, అలాగే యూజీడీ పార్క్ను కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.